ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎపెక్స్ కమిటీ ఆమోదించిన స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్కు సవరించిన పరిపాలన ఆమోదం కల్పిస్తూ 9,514.63 కోట్ల బడ్జెట్తో 506 ప్రాజెక్టులను కవర్ చేస్తూ మిగిలిన 281 ప్రాజెక్టులను లంసమ్ మోడ్ కింద సేకరణను క్రమబద్ధీకరించుట కొరకు మరియు సమర్థవంతమైన అమలు కోసం తగిన ప్యాకేజీలను రూపొందించి అమలు చేసేందుకు అనుమతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఇంతకు ముందే అమరావతి ఏపీలోని అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, గెస్ట్ హౌస్, 2 గెస్ట్ హౌస్లతో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి, ఇప్పుడు ఇంతకుముందు రాజ్భవన్ అనేవాళ్ళం, ఇప్పటి నుంచి అది లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ను ఆమోదించేందుకు ఏపీసీఐడిఏ కమిషన్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందే టెండర్లు పిలిచాం క్యాబినెట్ అప్రూవల్తో, ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ను అప్పగించడానికి సిఐడిఏ చైర్మన్కి, కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏపీలోని NH16తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జెస్, అండర్ పాస్లు మరియు 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్తో E3 రోడ్ విస్తరణకు సంబంధించి L1 బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ MD ADCLకు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.